నందమూరి వంశం నుంచి మూడో తరం నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు నందమూరి తారకరత్న. పలు చిత్రాలతో మెప్పించిన ఆయన తర్వాత ఎందుకో సినిమాలకు దూరమయ్యారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని రాజకీయాల్లో యాక్టివ్ అవుతూ ఉండగా గుండెపోటుకు గురై తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఆయన దూరమై ఫిబ్రవరి 18తో 2 ఏళ్లు నిండాయి. తారకరత్న వర్ధంతి సందర్భంగా నందమూరి అభిమానులు, కుటుంబ సభ్యులు ఆయనకు నివాళులర్పించారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. నందమూరి మోహనకృష్ణ కుమారుడైన తారకరత్న 2002లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 1వ నెంబర్ కుర్రాడు చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అంతేకాదు, హీరోగా ఒకే రోజు 9 చిత్రాలను మొదలుపెట్టిన రికార్డ్ ఆయనదే. దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ఏ హీరోకు ఇలాంటి రికార్డు లేదు. వాటిలో 1వ నెంబర్ కుర్రాడు, తారక్, భద్రాద్రి రాముడు, నో, యువరత్న వంటి సినిమాలు విడుదల కాగా కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. దాదాపు 20 ఏళ్ల కెరీర్లో 21 సినిమాల్లో హీరోగా నటించిన తారకరత్న పలు సినిమాల్లో ప్రతినాయకుడిగానూ మెప్పించారు. 2009లో విడుదలైన అమరావతి చిత్రానికి గాను బెస్ట్ విలన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. 2022లో 9 హవర్స్ అనే వెబ్ సిరీస్లో పోలీస్ ఆఫీసర్గా నటించి ఆకట్టుకున్నాడు. చివరగా సారథి అనే సినిమాలో తారకరత్న కనిపించారు. అయితే ఆ సినిమా రిలీజ్ కాకుండా ఆయన కన్నుమూశారు. సినిమాలలో తన మార్కు చూపించిన తారకరత్న రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొనేవారు. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన తారకరత్న గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను తొలుత కుప్పం ఆసుపత్రికి, అక్కడి నుంచి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు. అక్కడ 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న 2023 ఫిబ్రవరి 18న శివరాత్రి రోజున శివైక్యం చెందారు. అయితే జూనియర్ ఎన్టీఆర్కు పోటీగానే తారకరత్నను నందమూరి కుటుంబం ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిందని ఇప్పటికే ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాటికి ఆయన బ్రతికి ఉన్న రోజుల్లోనే చెక్ పెట్టారు. తమ్ముడు ఎన్టీఆర్ 2000-2001 ప్రాంతంలోనే సినిమాల్లోకి వచ్చారని, నేను ఇండస్ట్రీలోకి వచ్చే సమయానికే తమ్ముడు, ఆది లాంటి పెద్ద హిట్స్ ఇచ్చారని తారకరత్న చెప్పారు. ఎన్టీఆర్ మంచి నటుడని, ఆయన స్థాయి వేరని, కానీ మేమంతా నందమూరి బిడ్డలమని, మా కుటుంబ పేరు ప్రజల్లో ఇవాల్టికే నిలబడటానికి ఎన్టీఆర్ కూడా ఒక కారణమని తెలిపారు. తారక్ సక్సెస్ని చూసి అన్నగా ఎంతో సంతోషిస్తానని, మా మధ్య మంచి అనుబంధం ఉందని, ఎప్పుడు కలిసినా సరదాగా జోక్స్ వేసుకుంటూ ఉంటామని తారకరత్న చెప్పారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ పాత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.